హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇదేంటా అని చూస్తున్నారు కదండి. చింతపండు చారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా వెల్లుల్లి, మిరియాలు, పచ్చి కొబ్బరి, అల్లం ముక్కలు మిక్సీ పట్టుకోవాలి. కందిపప్పు ఉంటే కొంచెం కందిపప్పు, ధనియాలు కూడా వేసుకోండి. మా ఇంట్లో అయిపోయినాయి, అందుకే స్కిప్ చేసుకున్నాను నేను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వేరే కళాయి తీసుకుని దానిలో చిటికెడు పసుపు, మనకి సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకుందాం. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాం కదండి. ఒకసారి కలిపేసుకుందాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను. స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టుకుని మూత పెట్టి ఉడికించుకుందాం. కొంచెం ఉడికిన తర్వాత చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుని మరొకసారి మూత పెట్టి, చూసారు కదండి, ఈ విధంగా బాగా మరుగుతున్నాయి కదా. మూత ఒక పక్కకు పెట్టి బాగా ఉడికించుకోవాలి. చూసారు కదండి ఎంత చక్కగా ఉడుకుతున్నాయో. చారు అయితే చాలా చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు రసం పౌడర్ కూడా వేసుకుని మూత పెట్టి కొంతసేపు ఉడికించుకుందాం. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు తిరగమూత వేసుకుందామండి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత, చూసారు కదండి బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఆ తిరగమూత చారులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. రెడీ అయిపోయిందండి చారు. చింతపండు చారు ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.